ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల కొండపైన శ్రీవారిక సుప్రభాత్ సేవ టికెట్ అన్నది ఎన్ని రకాలుగా పొందడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయానికి వస్తే, మనకి ప్రతి నెల కూడా టీటీడీ దేవస్థానం వారు టీటీడీకి సంబంధించిన అఫీషియల్ యాప్‌లో గాని, లేదా అఫీషియల్ వెబ్‌సైట్‌లో గాని మనకి 3 నెలల ముందుగానే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకి ప్రతి నెల కూడా 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా శ్రీవారి ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో మనకి సుప్రభాత్ సేవ అన్నది రిలీజ్ చేయడం జరుగుతుందండి. అందులో మనకి ముందుగా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి మీకు మొబైల్ నంబర్ తోటి లాగిన్ అవ్వి, ఈ లక్కీ డిప్ కోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. అందులో సుప్రభాత్ సేవ కూడా ఒకటండి. అదేవిధంగా తోమాల, అర్చన, అష్టదళ పద్మనాభ సేవలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఈ లక్కీ డిప్ కోసం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వీళ్ళలో కొంతమంది వ్యక్తుల్ని టీటీడీ దేవస్థానం వారైతే లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుందండి. ఇలా ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులు మీకు వచ్చినటువంటి సుప్రభాత్ సేవకు తగ్గటువంటి అమౌంట్ అన్నది ఆన్‌లైన్‌లో కట్టిన తర్వాత, అదేవిధంగా మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అప్‌లోడ్ చేసి అమౌంట్ అన్నది ఆన్‌లైన్‌లో కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా ఈ సుప్రభాత్ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ సుప్రభాత్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 120 అండి ఒక మనిషికొచ్చి. ఇది ఆన్‌లైన్‌లో మనకి సుప్రభాత్ సేవని ఈ విధంగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో అయితే తిరుమల కొండపైన సీఆర్ఓ ఆఫీస్ పక్కనే మనకి శ్రీవారికి ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ అని బోర్డు ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే ఏఆర్‌పీ కౌంటర్‌కి ఆపోజిట్‌లో మనకి ఈ శ్రీవారికి ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఒక బిల్డింగ్ ఆఫీస్ అయితే ఉంటుంది. అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది. దీనికోసం తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తుడు కూడా ఈ లక్కీ డిప్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. దీనికోసం మీకు ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ తోటి ముందుగా లైన్‌లో నిల్చొని తర్వాత దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఈ లక్కీ డిప్‌కి సంబంధించినటువంటి రిజల్ట్ అన్నది అదే రోజున సాయంత్రం 5:30 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ రాకపోతే మనకి ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర పెట్టినటువంటి ఎల్ఈడీ స్క్రీన్‌లో చెక్ చేసుకొని ఈ సుప్రభాత్ సేవలో మీరు సెలెక్ట్ అయితే మీరు అమౌంట్ అన్నది ఆన్‌లైన్‌లో కట్టి పూర్తిగా ఈ సుప్రభాత్ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడో రకంగా కూడా మనకి వీఐపీలు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా కూడా మీరు ఈ సుప్రభాత్ సేవ అన్నది బుక్ చేసుకొని శ్రీవారిక సేవలో తరించడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ సుప్రభాత్ సేవకు తీసుకువెళ్ళి శ్రీవారిక దర్శనం చేయించడానికి అవకాశం ఉంటుంది. ఈ సుప్రభాత్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనం మొదటి గడప వరకు ఉంటుందండి. అంటే మొదటి గడప అంటే దీన్నే ఎల్లవన దర్శనం అంటారు. లేదా పోస్ట్ డోర్ దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటారు. మీకు శ్రీవారికి మధ్య దూరం కేవలం 9 అడుగులు మాత్రమే ఉంటుందండి. స్వామివారి మెయిన్ గర్భగుడిలో ఉంటే మీరు మొదటి గడప దగ్గర నుండి శ్రీవారిని పూర్తిగా స్వామి